సార్ మీరు ఇంత మంచిగా ఉన్నారు, ఉమ్. పోలీసు గది ఎందుకు ఎంచుకుంటారు? అంటే హీరో యొక్క మంచిగా ఉందాగా రావచ్చు కదా అని చాలా సంవత్సరాల తర్వాత వస్తారు కదా. అంటే అట్లా. ఈ క్యారెక్టరు నచ్చేలా అనిపించింది నాకు. ఆ. చాలా నచ్చింది క్యారెక్టరు. దాని కథ చుట్టూ వచ్చిన కథ కూడా బాగా ఇంప్రెసివ్గా ఉంది. అంటే బాగా నచ్చింది. అందుకని ఇది చేయటం జరిగింది. సారు మీరు మీ నాయన పెద్ద నిర్మాత కదా, మ్మ్. మరి ఇప్పుడు మీ నాయన బాధ్యత మోస్తున్నారు, ఎట్లుంది? కష్టం అనిపిస్తుందా? కొంచెం కష్టంగా ఉంది కానీ పర్వాలా మేనేజ్ అయిపోతుంది. అటు హీరోగా ఇటు నిర్మాతగా అదన్నమాట. కష్టమైన పని అవును అవును. కదా సార్. ఆ. మరి ఇప్పుడు సార్ మీ డ్రెస్సులు బాగున్నాయి, మీ షర్ట్లు బయట దేశం పోయి కొనుక్కోసుకుంటారా లేకపోతే ఈయనే కొనుక్కోసుకుంటారా? ఇక్కడనే మన ఇండియా అన్ని. మీరు షూటింగ్లలో తిరుగుతారు కదా సార్ ఆడాడ, ఆహా. మీరు తింటారు కదా ఫుడ్, మ్మ్. మంచిగా ఉంటుందా? కొన్ని కొన్ని ప్లేస్లు చాలా బాగుంటుంది. ఏ ప్లేస్లలో సార్? ఇక హైదరాబాద్ అంటున్నారా? హైదరాబాదు ఇంకా అక్కడెక్కడ తిరుగుతారు సార్? బయట దేశాలకు పోతారు, మొత్తం తిరుగుతారు. అన్ని దేశాల్లో మీకు బాగుంటుంది. బాగా నచ్చినది ఏది? అన్ని దేశాల్లో బాగుంటుంది. ఎక్కడికి వెళ్తే వాళ్ళ ఫుడ్ బాగుంటుంది. అది టేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం. మీ ఇంటామే ఆ, మేడం, ఆ, మేడం ఎట్లున్నది? బాగుంది. బాగుందా సార్? వంట చేస్తుందా? కొంత చేస్తుంది, కొంత చేస్తుంది, కొంచెం చెయ్యదు. చేయదు. ఏం నచ్చుతుంది సార్ అమ్మ చేసింది అట్లా? ఆ? అమ్మ చేసింది అట్లా వంటలో ఏం నచ్చుతుంది మీకు? ఏం వంట అంటే ఇష్టం? ఆ, తను ఏమంటే ఏది చేసినా బాగానే చేస్తుంది. మొన్న ఈ మధ్య డిప్ అనేది చేసింది, అవకాడో డిప్. అవకాడో అంటే అది ఒంటికి మంచిది కదా. ఆ డిప్ చాలా బాగుంది, బాగా చేసింది. Yeah. సరే నెక్స్ట్ ఇంకేం ఆలోచన చేస్తాండ్రు మరి? నిర్మాతగానే పోదాం అనుకుంటాండ్రా, హీరోకి వద్దాం అనుకుంటాండ్రా, రెండు కలిపి చేస్తారా? డైరెక్టర్ కూడా చేసేసే అవకాశం ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నాయా? డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు కాబట్టి అది ఒక్కటే కష్టము. ప్రొడక్షను యాక్టర్గా చేయాలని ఉంది, వచ్చే అవకాశాలు బట్టి. ఈ సినిమా కోసం అని ఆమెనే అనుకున్నారా లేకపోతే ఇంకెవరినన్నా అనుకున్నారా? లేదు, తను ఆల్రెడీ 5-6 సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో చూడటం జరిగింది. అప్పుడు నేను డైరెక్టరు టీము కలిసి ఈ అమ్మాయి సూట్ అవుతుంది అనుకుని లుక్ టెస్ట్ చేసాం, బాగుంది. ఆ లక్ష్మి అనే క్యారెక్టర్కి ఆవిడ కరెక్ట్గా అనిపించింది. అందుకే లక్ష్మి. లక్ష్మి సరే ఇందులో మీ పేరు త్రిమూర్తులు. త్రిమూర్తులు. ఎట్లా బాగా ఫైటింగ్ చేసేటప్పుడు దెబ్బలు అట్లా ఏమైనా తాకినాయా? పెద్దగా ఏం తాగల. ఫైట్లు కూడా అంటే ఒక కానిస్టేబుల్ ఎంత ఫైట్ చేయగలడో అంతవరకే ఉంటుంది. దానికి మించిన ఫైట్స్ ఉండవు. ఒక 3 ఫైట్స్ ఉంటాయి దాంట్లో. ఆ కానిస్టేబుల్ పరిధిలో చేసే ఫైట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వస్తారు కాబట్టి కొంచెం కష్టం అనిపించిందా ఈ సినిమాతో వచ్చేటప్పుడు హీరోగా? అంత అంత కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఈ రోల్తో నేను ఒక 1 ఇయర్ జర్నీ చేశాను. ఆ కథ ఏంటూ, ఆ క్యారెక్టర్ ఏంటనేది. సో అదంతా నాకు డైజెస్ట్ అయిపోయింది. సో ఎలా చేయాలి ఏంటనేది ఆల్రెడీ డైరెక్టర్ చెప్పాడు కాబట్టి ఈజీగా. మీరు సినిమా అయిపోయినాక ఇట్లా ప్రమోషన్లకు అటు ఇటు పోయినరట కదా, ఆడ పబ్లిక్ ఎట్లా ఆదరించిండ్రు? చాలా లవింగ్గా ఆదరించారు, చాలా హ్యాపీగా ఆదరించారు, చాలా అప్లాజ్ ఇచ్చారు. చాలా బాగుంది. సారు మరి ప్రేమ అభిమానం ఈ సినిమా తర్వాత వస్తుంది అంటారు మళ్ళీ మీకు? ఎప్పుడూ ఉంది, తెలుగు ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ. ఈ సినిమాతో ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. అదే మేము కూడా కోరుకుంటాం. ఇంకా మళ్ళీ జాబిలమ్మ లాంటి ఆ, ఆ సినిమాలు ఉన్న హీరో మళ్ళీ మాకు కావాలని అనుకుంటాను. అంటే నేనే కాదు చాలా మంది అన్నారు. సారు మరి ఇప్పుడు మీరు ట్రిప్లకు అటు ఇటు పోతారు కదా, అక్కడ అందరూ గుర్తుపడితే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది ఏంటన్నా? అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఫ్యాన్స్ ఏం చేస్తారు, వస్తారు, చూడాలనుకుంటారు, కొంచెం ముట్టుకోవాలనుకుంటారు, ఫోటో దిగాలనుకుంటారు. అది మనం కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు. సో మీరు 2014లో ఆర్జీవి సార్ సినిమాలో చేసిండ్రు. అవును, అటు ఇంకా మల్లగన్న వాళ్ళే సార్. దానికి ముందు ఇంకేమైనా చేసిండ్రా? చేశాను, కొన్ని సినిమాలు చేశాను. ఆదిలక్ష్మి అని శ్రీకాంత్ గారితో చేశాను. ఇంకా ఏదో 2-3 సినిమాలు చేశాను. అట్లా చేయటం చేశాను. మళ్ళీ దాని తర్వాత ఇక మీ దగ్గరికి ఏ డైరెక్టర్ సార్ కూడా రాలేదా? ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అడగలేదా? అడిగారు, అడగపోవటం ఏం లేదు. డైరెక్టర్స్, క్యారెక్టర్స్ అడిగారు, హీరోగా అడిగారు, అన్ని రకాలు. కానీ నాకు నచ్చల. అది గీంతో పాటు చూంటారు సార్, ఏం నచ్చకుండా ఉంటే ఎట్లుంటుంది? అంటే ప్రేమ స్టోరీలు ఏమో నచ్చినాయా మీ దగ్గరికి? ప్రేమ కాదు, డిఫరెంట్ కథలు వచ్చినాయి, వాటిల్లో సరిపోలేదు అనిపించింది.